అలాగే రేపు ఏపీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరగబోతుంది. తాడేపల్లి మండలం పెనుమాకలో నిర్వహించే సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారు. లబ్ధిదారులకు స్వయంగా ఆయనే పింఛన్లు అందిస్తారు. ఇక మొదటి రోజే లబ్ధిదారులకు 100% పింఛన్లు పంపిణీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు 4,408 కోట్ల రూపాయలను పంపిణీ చేయబోతుంది. ఇక ఈ మేరకు అధికారులు ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు నగదు అందజేస్తారు. ఇక సామాజిక పింఛన్దారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని, వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే తక్షణ కర్తవ్యంగా భావించి ముందడుగు వేశామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు అధికారం చేపట్టిన తొలి నెలలోనే పింఛన్ పెంచినటువంటి 1000 రూపాయలు కలిపి 4,000 రూపాయలు అందజేస్తామని ఆయన చెప్పారు. రేపు ఏపీలో పింఛన్ పంపిణీ కార్యక్రమం జరగబోతుంది. తాడేపల్లి మండలం పెనుమాకలో నిర్వహించే సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారు. లబ్ధిదారులకు స్వయంగా ఆయనే పింఛన్లను అందజేయబోతున్నారు. ఇక మొదటి రోజే లబ్ధిదారులకు 100% పింఛన్లు పంపిణీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు 4,408 కోట్ల రూపాయలను పంపిణీ చేయబోతున్నారు. ఇక ఈ మేరకు అధికారులు ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 65.18 మంది పింఛన్దారులకైతే లబ్ధి చేకూరబోతుంది. 4,408 కోట్ల రూపాయలనైతే పింఛన్ ఇవ్వబోతున్నారు. పెరిగిన 1,000తో కలిపి ఏదైతే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నెల నుంచే 4,000 రూపాయల పంపిణీ అందజేస్తామని మేనిఫెస్టోలో చెప్పిన నేపథ్యంలో రేపు ఏపీలో పింఛన్ల పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే స్వయంగా చంద్రబాబే పింఛన్లు అందజేయబోతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. సురేంద్ర, ఓవర్ టు యు. సురేందర్, అందరూ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ ఏకంగా ఆ గ్రామంలో కానీ అర్బన్ ఏరియాలో కానీ ప్రతి ఇంటికి వెళ్లి సచివాలయం సిబ్బందితో కలిసి పెన్షన్ల పంపిణీని కార్యక్రమం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం డబ్బు కూడా ఈరోజు అన్ని బ్యాంకులకు చేరింది. రేపు ఉదయం 5 గంటల నుంచి సచివాలయ సిబ్బందితో కలిసి స్థానిక నేతలు, టీడీపీ నేతలు అందరూ కలిసి పెన్షన్ల పంపిణీ చేయబోతున్నారు. అంటే గతంలో ఇచ్చేటువంటి 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలు పెంచడంతో పాటు పెంచిన 1000తో పాటు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచే 3,000 రూపాయలు కలిపి అంటే ప్రతి ఒక్కరికి కూడా 7,000 రూపాయలు పెన్షన్ అందించే కార్యక్రమాన్ని కూడా రేపు మొదలు పెట్టబోతున్నారు. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభం చేయబోతున్నారు, ఎలా ఉండబోతాం? చాలా సంతోషం. పింఛన్ పెంపడం అనేది
3,000 నుంచి 4,000 రూపాయల వరకు చంద్రబాబు నాయుడు పెంచి ఆ పింఛన్ను ఎలక్షన్ మొదలైన నెల నుంచి మొత్తం కలిపి 1,000 3,000 ప్లస్ 4,000 పూర్తిగా 7,000 రూపాయలు నేను ఇస్తామని చెప్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కలిసి ఇవన్నీ అమలు కాని హామీలు అని చెప్పినారు. అమలు కానీలు హామీ వస్తానే ఇప్పుడు ఇస్తూ ఉంటే వాళ్ళకు గుండెలు దడలు అంటున్నాయి జగన్ కానీ వైఎస్ఆర్ పార్టీకి కానీ. ఇది చాలా రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, మరి చాలామంది పింఛన్దారులందరూ ఒక పండుగ వాతావరణం అయిపోయింది. ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు వాళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు 2,000 ఇస్తామంటే మేము 3,000 ఇస్తామని చెప్పినాడు జగన్ అప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. దాన్ని 1,000 రూపాయలు పెంచిందే వాళ్ళు 5 సంవత్సరాలు చేసినారు. విడతల మాదిరిగా ఇచ్చినారు. దాన్ని నిజంగా కూడా చాలా మంది బాధపడినారు పింఛన్దారులు. ఇతను వచ్చి 1,000 రూపాయలు పెంచుతా అని చెప్పి 5 సంవత్సరాలు చేశాడని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తానే నేను 1,000 రూపాయలు ఎలక్షన్ కాడించి మళ్ళీ 1,000 3,000 7,000 రూపాయలు మేము పింఛన్ ఇస్తామని చెప్పి మా సొంతకాలు చేసి ఇప్పుడు రేపు నెలలో ఫస్ట్లో రేపు పొద్దున్నే 6 గంటల నుంచి పింఛన్లు అందరికీ ఇళ్లలో చేర్పించాలని చెప్పి, మరి వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి సెక్రటరీలు అక్కడ ఉండే వాళ్ళు ఆఫీసుల వాళ్ళతో ఖచ్చితంగా మధ్యాహ్నం లోపల అదే రోజు పంచాలని చెప్తానే ఒక ఉద్రేకమైన వాతావరణం, సంతోషమైన వాతావరణం ఈ రాష్ట్రంలో ఆ వికలాంగులైతేనేమి వృద్ధులైతేనేమి ఎంత సంతోషంగా ఉన్నారంటే రేపు పొద్దున ఎప్పుడవుతుందనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే పేదరికం అటువంటిది. పేదవాళ్లకు మరి వాళ్లకు సహాయం చేస్తూ ఉంటే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. వాళ్ళ ఆ వయసులో వృద్ధులు వికలాంగులు వాళ్ళ మందులు ట్యాబ్లెట్స్కు ఇది వాళ్ళ రోగాలకు సరిపోతానింది. 3,000 కూడా మళ్ళీ 4,000 పెంచి ఇప్పుడు అంతా ఇస్తూనే ఏదో వాళ్ళకు కొన్ని ఆశలు ఉంటాయి, అవి తీర్చుకుంటాం మనం అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో చాలామంది దేవునితో ప్రార్థన చేస్తున్నారు చంద్రబాబు నాయుడుకు. చంద్రబాబు నాయుడు మాట వ్యక్తి, విజన్ వ్యక్తి, ఏది చెప్పినా అది చేసే వ్యక్తి. అందుకని ఆ చంద్రబాబు నాయుడుకు అందరి వృద్ధుల యొక్క వికలాంగులు మరి అందరూ ఆయనకు దేవుడితో ప్రార్థన చేస్తున్నారు. దేవుడా ఈయనకి ఇంకా ఆయుష్ పెంచాలా చంద్రబాబు నాయుడు గారికి, మేము ఆయనతో ఎంతో లబ్ధి పొందాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలా, మనకంతా సంక్షేమం కావాలా, స్మూత్గా ఈ రాష్ట్రం పైకి రావాలా. అందరూ వృద్ధులైతేనేమి మరి వికలాంగులైతేనేమి యువత కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా 3,000 రూపాయలు ఇప్పుడు ఇవ్వబోతున్నారు. అదే రకంగా చదువుకున్న ఆడపిల్లలకు ఇస్తున్నారు. ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసము మరి చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ ప్రయత్నాలందరూ ఫలించాలని చెప్పి, ఇదే రకంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ కూడా పూర్తిగా మాకు అందాలని చెప్పి, ఇంకా పోలవరం పెండింగ్ ఉన్నది, అదే అమరావతి పెండింగ్ ఉన్నది, ఈ అన్ని సమస్యలు పూర్తి అవుతా అని చెప్పి అందరూ దేవుడితో అల్లాతో ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క మొదటి ఫలితం రేపొద్దున జరగబోయే పింఛన్ పంపిణీ. చెప్పండి, ఇప్పుడు పేద ప్రజలకు వరప్రదాయమైనటువంటి పెన్షన్ కార్యక్రమంలో మొదటిసారిగా ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఏకంగా చంద్రబాబు కూడా తాడేపల్లిలో ఉన్నటువంటి కొంతమంది దగ్గరికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి స్థానికంగా ఉన్నటువంటి నేతలు సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ పంపిణీని ఏ విధంగా చూస్తున్నారు? సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే సంక్షేమం. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మాట ఇచ్చినారంటే ఆ మాట ఎంత కష్టమైన నిలబెట్టుకునే తత్వం ఆయనలో ఉంది. ఆయనను చూసి ప్రపంచ దేశాలే ఈరోజు నేర్చుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అటువంటి విజన్ ఉన్నటువంటి విజనరీ లీడర్ మా ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి రావడం, ఆయన చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే పెన్షన్ 4,000 ఇస్తా అన్నారో ఆ 4,000 మాట నిలబెట్టుకొని ఈరోజు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి లాగా గతంలో 3,000 పెన్షన్ ఇస్తా అని చెప్పి ప్రతి సంవత్సరం 250 పెంచుకుంటూ లాస్ట్ ఒక నెల 3,000 ఇచ్చేసి నేనేదో మేనిఫెస్టో అమలు చేసినా అని చెప్పి ప్రగల్భాలు కలుపుతా ఉన్నారు. ఇటువంటి కూటుపూటి మాటలకన్నీ ప్రజలు నమ్మారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఈ రోజు నమ్మి ఈ యొక్క జగన్ ని పక్కన పెట్టేసి అవ్వాతాతలు సైతం కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈ రోజు అధికారం ఇచ్చారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అవ్వాతాతలందరికీ కూడా వితంతువులకు గాన అందరికీ కూడా పెన్షన్ సకాలంలోనే ఇచ్చేదానికి చొరవ చూపారు. ఇది ఒక కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ యంత్రాంగం నాయకులు అందరూ కూడా మంత్రులైతేనేమి, ఎమ్మెల్యేలైతేనేమి, ఎంపీలైతేనేమి, స్థానిక నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి ప్రతి ఒక్కరు సంబర వాతావరణం లాగా ప్రజల ముఖాలలో ఒక చిరునవ్వు చూస్తూ ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆదేశించడం అనేది ఒక శుభ పరిణామంగా భావిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి లాగా ఇచ్చిన మాటను విడతల వారీగా చేసే
చేసే రకం కాదు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా పంపిణీ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు తర్వాతే ఎవరైనా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా మా కడప జిల్లా విషయానికి వచ్చినట్టయితే దాదాపు 179 కోట్లు మా కడప జిల్లాకు పెన్షన్ శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మా కడపలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు మా అందరికీ కార్యకర్తలకు ఆదేశించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త ఈ యొక్క పెన్షన్ పంపిణీలో పాల్గొనాలా, ప్రతి ఒక్కరూ ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా ఉండాలని చెప్పి సూచించారు. అదేవిధంగా సచివాలయ సిబ్బంది కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతున్నారు. వారందరికీ కూడా ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఉదయం 6 గంటలకే ఇంతటి బహుతరమైనటువంటి కార్యక్రమాన్ని మాకు అప్పజెప్పి మాకు ఇస్తా ఉన్నటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా నెరవేరుస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆ మహనీయుడు ఇంకా కలకాలం బాగుండాలని చెప్పి ఈరోజు చూస్తా ఉండే అవ్వా తాతలు కూడా దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి దీవిస్తా ఉన్నారు. ఇంకా కొన్ని రోజులు ఆయన మాకు నాయకత్వం రావాలా, కొన్ని రోజులు పరిపాలన రావాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన నాయకత్వాన రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. రేపు ఉదయం 6 గంటలకే పండగ వాతావరణం నెలకొంటా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొదలుకొని మంత్రులు, ముఖ్యమంత్రి సైతం ఇళ్ల దగ్గరికి వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నారు. ఇంతటి బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడుకు మరింత పెరగాలి, ఆయనకున్నటువంటి ఆయుష్ కూడా పెరగాలని చెప్పి అందరూ కోరుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా రాబోయే రోజుల్లో ఇప్పుడు చెప్పినటువంటి మాటల ప్రకారం నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు యువత, ఉపాధి కల్పనలో, అభివృద్ధి అన్ని విషయాల్లో కూడా చంద్రబాబు ముందు వరుసలో ఉంటారని చెప్పి ఆశాభావాన్ని కూడా టీడీపీ శ్రేణులు వ్యక్తం చేస్తా ఉన్నారు. అలాగే స్థానికుల నుంచి వస్తున్నటువంటి మరో ప్రధానాంశం ఇప్పటి వరకు గతంలో జరిగినటువంటి ప్రభుత్వంలో లాగా అభివృద్ధి అలాగే సంక్షేమాన్ని పక్కకు పెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో చేస్తున్న అభివృద్ధి పథకాలను గమనించాలి. రేపొద్దున రాబోయే రోజుల్లో మరింత మందికి ఇవి చేరువేలా చూడాలని చెప్పి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మధు. రైట్, థ్యాంక్ యూ సురేందర్.